గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వ్యాపారం చేస్తున్న వారికి ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం పరంగా ఎలా ఉంటుంది, ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మూలా నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి ఈ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో అంటే ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశి జాతకులకు నోడల్ ప్లానెట్ అయినటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల పనిపైన పెద్దగా దృష్టి పెట్టలేకపోతారండి. అంటే ఒకే పనిపైన ఏకాగ్రత ఉండదు, దేని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇదంతా ఛాయాగ్రహమైనటువంటి కేతు యొక్క ప్రభావం వల్లే. కావున ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశి వారు ఈ మాసంలో వారి కార్యాలయంలో అంటే వారి ఆఫీస్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనస్సు రాశి జాతకులు కనుక సోమరితనాన్ని కనుక వీడినట్లయితే ఈ మాసం అనుకూలమే అని చెప్పాలి. సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగించాలి. అప్పుడే మీ కార్యాలయంలో వారి యొక్క సహాయం మీకు అందుతుంది. బద్ధకాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయండి. మీకు ప్రతికూల ప్రభావం అయితే కనిపించట్లేదు, కానీ బద్ధకస్తులుగా ఉంటారు. ఏ పనిని కూడా పూర్తిగా చేయరు, మధ్యలోనే వదిలేస్తారు. దేనిపైన కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అదే మీ కెరీర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల మొదట్లో చాలా అనుకూలంగా ఉంటుందండి. ఉద్యోగస్తుల కన్నా కూడా వ్యాపారం చేసేవారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. వారు ఊహించనంత లాభాలను పొందుతారు. మొదట్లో అయితే వ్యాపారం బాగా నడుస్తుంది. 7వ ఇంటిపైన శుక్రుడు, బుధుడు యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు 3వ ఇంట్లో శని, 5వ ఇంట్లో బృహస్పతి అనగా గురువు ఉండటం వల్ల మీ వ్యాపారంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం చాలా అనుకూలం అండి. ప్రతిరోజు కొత్త ఆశలతో పాటు కష్టపడి పనిచేస్తారు. గురువు నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. బృహస్పతి కూడా అనుకూలంగానే ఉన్నాడు. మీ వ్యాపారం విజయవంతం అవుతుంది. ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమేనండి. ఆర్థికంగా అయితే పురోగతి ఉంటుంది. ధనస్సు రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుందండి, పూర్తిగా యోగించట్లేదు. ముఖ్యంగా ధనస్సు రాశి వారి ప్రవర్తన ఈ మాసంలో ఎలా ఉంటుందంటే, ఏదో చెయ్యాలిగా అన్నట్లుగా పనులు చేస్తారే తప్ప పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కేతు యొక్క ప్రభావం వల్ల వారి ప్రవర్తన అలా మారుతుంది. ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారండి. ఖర్చులు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక సవాళ్ళను తొలగించడంలో కూడా శని భగవానుడు మీకు సహాయం చేస్తాడు. ధనస్సు రాశి వారికి శని బాగా అనుకూలిస్తున్నాడు. మీకు డబ్బు సంపాదించే ఎన్నో అవకాశాలను అందిస్తాడు. వాటిని కనుక మీరు బద్ధకాన్ని వీడి సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే మంచి ఆర్థిక స్థితిని సాధించగలుగుతారు. గురువు కూడా మీ ఆర్థిక ఆదాయాన్ని పెంచుతాడు. ముఖ్యమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురువు, మీ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి, శని కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు ఉండవండి. సంపాదన అయితే పెరుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సరే సంపాదన పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ బద్ధకాన్ని వేడండి. మెయిన్గా మీకు ప్రాబ్లం అదే ఈ మాసంలో. 2వ ఇంట్లో శుక్రుడు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల ఆర్థిక సవాళ్ళు అనేవి తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి.
గతం నుండి ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి ఊరట లభిస్తుంది అనే చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు మంచి ఆర్థిక లాభాలను సాధించగలుగుతారు. 3వ ఇంట్లో కూర్చున్న శని భగవానుడు మీకు సోమరితనాన్ని ఇస్తాడు. ఇంతకుముందు చెప్పినట్లుగా బద్ధకం పెరుగుతుందండి. ఒక్క మాటలో మీ ఫలితాలను చెప్పాలి అంటే సవాళ్ళను ఎదుర్కోవాలా లేదా ఓటమిని అంగీకరించాలా అని మిమ్మల్ని పరీక్షిస్తాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మాసం మొత్తం కూడా 5వ ఇంట్లోనే ఉంటాడు. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి 5వ తారీఖు నుండి అంగారకుడు అంటే కుజుడు మీ 2వ ఇంట్లోకి వెళ్తాడు. దానివల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహార విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ ముఖ్యంగా మీరు తాగే నీటిపైన శ్రద్ధ పెట్టాలి. మంచి నీటిని మాత్రమే తీసుకోవాలి. పర్టికులర్గా నీటి గురించే ఎందుకు చెప్తున్నానంటే పొల్యూటెడ్ వాటర్ తీసుకోవటం వల్ల కాలేయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవండి. ఒకటి, శని ప్రభావం వల్ల శని మీకు అనుకూలిస్తున్నాడు కానీ కొంచెం బద్ధకాన్ని ఇస్తాడు. శని యొక్క ప్రభావం వల్ల నోడల్ గ్రహమైనటువంటి అంటే ఛాయాగ్రహమైనటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల సోమరితనం బద్ధకం పెరుగుతుంది. దేని మీద కూడా పూర్తిగా ఇంట్రెస్ట్ చూపించరు. ఆరోగ్యపరంగా కూడా అదే అవుతుంది. ఆరోగ్యపరంగా పెద్దగా శ్రద్ధ చూపించరు. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత అంగారకుడి యొక్క ప్రభావం వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా అయితే ప్రాబ్లమ్స్ ఉండవండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి బాగానే ఉంటుంది. అంటే పాత ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయిపోయి కొత్తగా కాలేయ సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయంలోనూ వైవాహిక జీవితం విషయంలో ఎలా ఉండబోతుందంటే ఈ నెల ప్రారంభం మాత్రం ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుందండి. లవ్ విషయంలోనూ అంటే ప్రేమ విషయంలోనూ మ్యారేజ్ విషయంలో కూడా మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన ధనస్సు రాశి వారికి వారి జీవిత భాగస్వామి పైన ఈ మాసంలో ఇంకా ప్రేమ పెరుగుతుంది. వారిపైన నమ్మకం పెరిగే సంఘటనలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా 7వ ఇంటిని చూస్తున్నాయి. దీని కారణంగా మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రేమ చాలా రెట్లు పెరుగుతుంది అని చెప్పాలి. ప్రేమ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. అలాగే పెళ్ళైన వారికి కూడా ఇది వర్తిస్తుంది. వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య శృంగారం గరిష్ట స్థాయిలో ఉంటుంది అని చెప్పవచ్చు. రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు ఈ మాసం అంతా కూడా. ఫిబ్రవరి 12వ తారీఖున 2వ ఇంట్లో బుధుడు సంచరించడం, అలాగే ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత 3వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల ఇప్పటికే వైవాహిక జీవితంలో సమస్యలతో బాధపడుతున్న ధనస్సు రాశి వారికి సమస్యలు తగ్గుతాయి అని చెప్పాలి. ఫిబ్రవరి 12వ తారీఖు తర్వాత నుండి సమస్యలు తగ్గటం స్టార్ట్ అవుతాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రేమ విషయంలోనూ వైవాహిక జీవితం విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. మ్యారేజ్ లైఫ్ చాలా సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు మంచి సలహాలను ఇచ్చుకుంటారు. రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో మధ్యలో కొన్ని ఆటంకాలైతే సూచిస్తున్నాయండి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశాలున్నాయి. వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. తోబుట్టులతో మాత్రం మీ సంబంధం ఖచ్చితంగా స్నేహపూర్వకంగా ఉంటుంది. సంబంధాలు బాగుంటాయి. అన్ని సమయాల్లో మీతో పాటు నిలబడి ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. తోబుట్టులతో ఎటువంటి ప్రాబ్లము ఉండదండి ఈ మాసంలో. అలాగే ధనస్సు రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో, చదువును కొనసాగిస్తున్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఇక మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే ధనస్సు రాశిలో జన్మించిన జాతకులు బుధవారం సాయంత్రం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. ప్రతికూల ప్రభావం అనేది పోతుంది.
అనుకూల ఫలితాలను చూస్తారు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో ధనస్సు రాశిలో జన్మించిన వారిపైన 2024 నుండి 2025 వరకు శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అనుకూలమా ప్రతికూలమా, ఎటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి అని క్లియర్గా వివరిస్తూ ఒక వీడియో చేశానండి. ఈ వీడియో ఎండ్లో పెడతాను, అది దయచేసి దానిని కూడా వీక్షించండి.